చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడకి అమరావతి నగరానికి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏకంగా 100 కోట్ల రూపాయలని ఖర్చు చేసి విజయవాడ నగరంలో ట్రాఫిక్ కంజెషన్, ఎందుకంటే నేషనల్ హైవే 65 అలానే నేషనల్ హైవే 16 అంటే హైదరాబాద్ మచిలీపట్నం హైవే, మద్రాస్ కోల్కతా హైవే, ఈ రెండింటిని అనుసంధానించేటువంటి క్రమంలో విజయవాడలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ 100 కోట్ల రూపాయలు వెచ్చించి మొత్తం ఈ రోడ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అలానే దీన్ని అమరావతికి ఏ విధంగా కనెక్టివిటీ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని సిఆర్డీఏ ముందుకు తీసుకెళ్ళింది. ఇందులో ఈ మొత్తం టోటల్ రోడ్ మ్యాప్ సినారియో మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఇది కీలకమైనటువంటి NH65, ఇది హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గం. ఇది ఇట్లా మచిలీపట్నంకి వెళ్తుంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా అంటే 6 వరుసల రహదారిగా విస్తరించిపోతున్నారు. ఇది చెన్నై నుంచి వచ్చేటువంటి మార్గం, ఇది కోల్కతాకు వెళ్తుంది. ఈ 2 మార్గాలు కూడా కరెక్ట్గా విజయవాడలోనే కనెక్ట్ అవుతాయి. అది కూడా ఒక పెద్ద జంక్షన్గా మారిపోయేటువంటి మార్గం అవుతుంది. దీనివలన విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ విజయవాడ నగరంలో ఉంటుంది. ఒకసారి మనం కొన్ని పాత మ్యాప్లను కూడా గమనించి చూడవచ్చు. మనం ఇది విజయవాడ సిటీకి సంబంధించినటువంటి స్వరూపం. ఈ మ్యాప్లో చూస్తే కనుక జీపీఎస్లో ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇటు నుంచి గుంటూరు వైపు నుంచి వెళ్ళేటువంటి రహదారి, ఇటు వైపు నుంచి వచ్చేటువంటి రహదారి, విజయవాడ నగరంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్, మధ్యలో నది ఇది ఉంటుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మార్గంతో సహా అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ స్టడీ నిర్వహించడం ద్వారా ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించేందుకు ఒక ప్రణాళికని రెడీ చేసింది. ఈ మార్గం అంటే రామవరపాడు నుంచి కావచ్చు, ఇటు ఎనికేపాడు వైపు నుంచి వచ్చేటువంటి మార్గం కావచ్చు, ఇటు పోరంకి వైపు నుంచి వెళ్ళేది, ఇది మచిలీపట్నం వైపు వెళ్ళేటువంటి మార్గం. సో ఈ మార్గాలన్నింటినీ కూడా విస్తరించేందుకు కావాల్సినటువంటి ప్రణాళిక ఇన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే క్లియర్గా మనం చెప్పాలంటే ఈ మార్గంలో ఇక్కడ చూస్తే కనుక ఉండవల్లి జంక్షన్ దగ్గర ఇక్కడ సింక్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి E15 రహదారి ఈ దిగువన వస్తుంది, E3 రహదారి ఇక్కడ వస్తుంది. సో ఈ 2 రహదారులకి అనుసంధానించే విధంగా ఒక ప్రణాళికని, సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేయాలనేటువంటి ఆదేశాలని సిఆర్డీఏకి ఇచ్చింది. సిఆర్డీఏ ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక మొత్తం విజయవాడ నగరం, గుంటూరు నగరం, అన్ని నగరాలు కూడా దీనిలోకే వస్తాయి, సిఆర్డీఏ పరిధిలోకే వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 ప్రధానమైనటువంటి రహదారుల్ని ఇక్కడ అనుసంధానించే విధంగా ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదించింది. ఇప్పుడు సిఆర్డీఏ దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికని సిద్ధం చేసుకుంటుంది. ఇది వస్తే కనుక ఈ రహదారులు 2 కూడా ఇంటిగ్రేట్ అయితే కనుక దీన్ని ఈ ట్రాఫిక్ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎలాగో అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి అమరావతిలోకి యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే సిఆర్డీఏకి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ నేపథ్యంలో చూస్తే 2026 డిసెంబర్ నాటికి అమరావతిలోకి వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున మెరుగుపడాలి. ఎందుకంటే బయట ప్రపంచంతో అనుసంధానించడం అమరావతిని చాలా ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఈ నిధులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. సో సిఆర్డీఏ అతి త్వరలోనే ఈ రహదారుల విస్తరణ, రహదారుల అనుసంధానత, ఈ 2 అంశాలపైన స్పెషల్ ఫోకస్ పడింది. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి స్పీడ్ యాక్సెస్ ఉండడంతో పాటు నేషనల్ హైవేస్ పైన ఎలాంటి ఇంటరప్షన్ రాకుండా వీటిని అమరావతి హైవేస్కి కనెక్ట్ చేసే విధంగా ఈ ప్రణాళికని అమలు చేయబోతున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపాన్ని, సమగ్ర వివరాలని సిఆర్డీఏ వెల్లడించబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.